ఇది ఏడాదిలో జరిగిన డెవలప్మెంట్, అది రాబో 4 ఏళ్లలో మా కమిట్మెంట్ అంటూ ఢిల్లీలో బిజీగా ఉన్నారు నారా లోకేష్. వరుసపెట్టి కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఏపీ అభివృద్ధిని వివరించారు, సహాయం కూడా కోరారు. ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదట ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో భేటీ అయ్యారు. ఆయన మర్యాదపూర్వకంగా కలిసి యువగళం పుస్తకాన్ని అందజేశారు. భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, రాబోయే 4 ఏళ్ల పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలని ఆయనకు వివరించారు. అమిత్ షాకు కూడా యువగళం పుస్తకాన్ని అందజేశారు లోకేష్. అమిత్ షాతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను మీట్ అయింది లోకేష్ ఎంపీ. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలపై ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేష్ బృందం చర్చించింది. లెర్నింగ్ అవుట్కమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలిపిన లోకేష్ ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ను కలిశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు సహకరించాల్సిందిగా చిరాగ్ పాస్వాన్ ను కోరారు లోకేష్. ఆ తర్వాత మరో సెంట్రల్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ తో సమావేశమైన లోకేష్ ఏపీ రాష్ట్ర పురోగతిపై ఆయనతో చర్చించారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ అండ్ టీం కేంద్ర మంత్రి మాండవీయతో సమావేశమవుతారు. ఆ తర్వాత యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కలుస్తారు.